హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకోసం ఇండియన్ బ్యాంక్ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. ఆ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసాను. మొత్తంగా 350 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించిన వేకెన్సీస్ పడినాయండి. అవన్నీ కూడా ఆల్ ఇండియా నుంచి అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారికి కూడా ఈ పొజిషన్స్లో కోటా అనేది ఉంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ సంబంధించినటువంటి మెయిన్ పాయింట్స్ చూసుకుంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది అవకాశం ఉంటుంది. పరీక్ష లేకుండా జాబ్ ఇచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ప్రారంభ జీతం తీసుకుంటేనే 60,000కు పైగా ఉంటుంది. అండ్ పోను 1,00,000 వరకు ఉంటుంది పోస్టును బట్టి. అండ్ అర్హత చూసుకుంటే డిగ్రీ, బీటెక్, పీజీ, ఎంబీఏ, సిఏ చేసిన వారు ఈ పొజిషన్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎవరు ఎలా అప్లై చేసుకోవచ్చు, పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ అన్నీ తీసుకొచ్చి చెప్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారండి, ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సో దట్ మీకోసం నేను జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అలర్ట్స్ అన్నీ కూడా వీడియో రూపంలో మీకోసం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను, మీకు హెల్ప్ చేయడానికి. అండ్ కామెంట్ సెక్షన్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి అప్లై అని చెప్పేసి. ఇక మనం ముందుగా అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది మనం ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవుతుంది. అది వచ్చేసి ఇక్కడ కెరీర్ ట్యాబ్స్ అనేది మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే వీడియోలో మాట్లాడుకున్నటువంటి రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ 2026 సంబంధించినటువంటి నోటిఫికేషన్ని ఇక్కడ మీకు కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేశారనుకోండి, మీకు ఈ విధంగా 2 ట్యాబ్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకటి వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ అండి. అడ్వర్టైజ్మెంట్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఓపెన్ అయిన తర్వాత మీరు చూసుకోవాల్సిందంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ స్కేల్లో ఉన్నాయి, ఏ కేటగిరీ వారికి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి అన్నీ కూడా క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. కాబట్టి మీరు మొత్తంగా నోటిఫికేషన్ ఒకసారి చూడండి. అండ్ మొత్తంగా వచ్చేసి 31 పోస్టులకు సంబంధించినటువంటి పొజిషన్స్కి సంబంధించిన కేటగిరీస్కి వాళ్ళకి సంబంధించినవన్నీ వాళ్ళు విడుదల చేశారు. కాబట్టి ఈ నోటిఫికేషన్లో మీకు డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు, కంప్లీట్గా చూసుకోండి. ఇక మీకోసం ఎప్పట్లాగే నోటిఫికేషన్ యొక్క హైలైట్ పాయింట్స్ అని సమ్మరైజ్ చేసి మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను. దానికి సంబంధించినటువంటి హైలైట్స్ చూసుకుంటే ఈ జాబ్కు సంబంధించిన ముఖ్యమైనటువంటి హైలైట్స్ ఏంటంటే యాక్చువల్గా జీతం ఎంత ఉంటుందంటే నెలకు 48,488 నుంచి 1,05,280 వరకు బేసిక్ పే అనేది ఉంటుంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అలవెన్సెస్, డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ అలవెన్సెస్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే అప్లికేషన్ సంఖ్యను బట్టి డైరెక్ట్గా ఇంటర్వ్యూ ద్వారా లేదంటే రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఎక్కడ పోస్టింగ్ ఉంటుందంటే ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చండి. ఆల్ ఇండియాకి సంబంధించిన వేకెన్సీస్ సంబంధించినవి వాళ్ళు విడుదల చేశారు. అండ్ పర్మనెంట్ బ్యాంక్ ఉద్యోగాలని గుర్తుంచుకొని ఇది మెయిన్ మంచి ఆపర్చునిటీ. ఇక ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకుంటే ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి ఇండియన్ బ్యాంక్, ఏ లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అండి. డిపార్ట్మెంట్ వచ్చేసి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ 2020 సంబంధించినటువంటి నోటిఫికేషన్లో వాళ్ళు వేకెన్సీస్ విడుదల చేశారు. ఇక జాబ్ టైప్ పైన చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇవి పర్మనెంట్ జాబ్స్ అండి. మొత్తం ఖాళీలు చూసుకుంటే 350 ఖాళీలు. ముఖ్యమైన పోస్టుల వివరాలు చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్, సివిల్ ఆర్కిటెక్ట్, సెక్యూరిటీ కింద స్కేల్ 1 కింద వాళ్ళు వచ్చేసి 15 పొజిషన్స్ అనేది విడుదల చేశారు. మేనేజర్, క్రెడిట్, ఫైనాన్స్, ఐటీ, హెచ్ఆర్, మార్కెటింగ్ ఎక్సెట్రా పొజిషన్స్ వచ్చేసి స్కేల్ 2 కింద వచ్చేసి 204 ఖాళీలను విడుదల చేశారు. అండ్ సీనియర్ మేనేజర్ కింద వచ్చేసి క్రెడిట్, రిస్క్, ఫోరెక్స్, డీలర్స్ ఎక్సెట్రా చూసుకుంటే స్కేల్ 3 కింద 131 పొజిషన్స్ అనేది ఉన్నాయి. ఇక జీతం వివరాలు అనేది శాలరీ చూసుకుంటే మీరు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం భారీ ప్యాకేజ్ మరియు ఇతర అలవెన్సెస్ సదుపాయాలు కూడా ఉంటాయి. అసిస్టెంట్ మేనేజర్కి వచ్చేసి స్కేల్ 1లో వచ్చేసి 48,480 నుంచి 85,920 వరకు స్కేల్ ఉంటుంది. మేనేజర్ స్కేల్ 2 వరకు వచ్చేసి 64,820 నుంచి 93,960 వరకు స్కేల్ ఉంటుంది. ఇక సీనియర్ మేనేజర్ స్కేల్ 3 వరకు వచ్చేసి 85,920 నుంచి 1,05,280 రూపీస్ వరకు స్కేల్ అనేది ఉంటుంది. వీటితో పాటు డిఏ, హెచ్ఆర్ఏ అండ్ లీజ్డ్ అకామిడేషన్, మెడికల్ బెనిఫిట్స్ అన్నీ కూడా అదనంగా ఉంటాయి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది చూసుకుంటే ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఈ క్రింది వాటిలో ఏదైనా ఒక అర్హత పోస్ట్ను బట్టి ఉండాల్సి ఉంటుంది. ఇవి మీరు క్లియర్గా నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు వారు. ఒకసారి నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత క్లియర్గా చూసండి. అప్లై చేసే ముందు డిగ్రీ
చూసుకుంటే ఏదైనా డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. బీటెక్, ఎంసీఏ చేసిన వారు కూడా, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ తదితర బ్రాంచ్లో చేసిన వారు కూడా సంబంధించినటువంటి కొన్ని పొజిషన్స్ ఉన్నాయి. ఇక పీజీలో వచ్చేసి ఎంబీఏ, ఫైనాన్స్, మార్కెటింగ్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ చేసిన వారికి కూడా కొన్ని పొజిషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఇక ప్రొఫెషనల్ కోర్స్ చూసుకుంటే సిఏ, ఐసీడబ్ల్యూఏ, సిఎఫ్ఏ పాస్ అయి ఉన్న వారికి కూడా పొజిషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. గమనిక వచ్చేసి సంబంధిత విభాగంలో సర్టిఫికేట్ కోర్సులు చేసిన వారికి కూడా ప్రాధాన్యత ఉంటుందండి. ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 ఏప్రిల్ 2026కి కట్ ఆఫ్ చేస్తున్నారు. ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా పరంగా మీకు ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటున్నారో వారందరూ కూడా ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది మీరు ఇప్పుడే ముందే చేసుకోండి. కట్ ఆఫ్ డేట్తో చూసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోండి. పోస్ట్ను బట్టి వయసు అనేది ఈ విధంగా ఉండాల్సి ఉంటుంది. కనీస వయసు అనేది మినిమం 22 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ అనేది 45 ఇయర్స్ అనేది ఉంటుంది. అది కూడా పోస్ట్ను బట్టి ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ సెక్యూరిటీ పోస్ట్కి వచ్చేసి, కాబట్టి మీరు పోస్టులను బట్టేసి కూడా చూసుకోండి. చాలా పోస్టులకు వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ అనేది 32, 34, 35, 37 అనేది ఏళ్ళ వరకు లిమిట్ ఉంది. ఇవి మాత్రం మీరు అప్లై చేసే ముందు ఖచ్చితంగా చూసుకోండి. ఇక యాజ్ పర్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ అండి, ఓబీసీ వారికి 3 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూబీడీ వారికి 10 ఇయర్స్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ వర్కింగ్లో మిగతా వారికి వచ్చేసి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు. ఇక ఎక్స్పీరియన్స్ అనేది చూసుకుంటే ఈ నోటిఫికేషన్లోని పోస్టులకు అనుభవం తప్పనిసరిగా. ఫ్రెషర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. ఆ అప్లికేషన్లో మీరు నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. మీరు అప్లై చేసే పోస్టును ఐటీ, క్రెడిట్, ఫైనాన్స్, రిస్క్ను బట్టి 1 సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. సంబంధిత రంగంలో వర్క్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇక బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు లేదా పబ్లిక్ సెక్టర్ కంపెనీలో పనిచేసిన వారికి మంచి అవకాశం ఉంటుంది. ప్రిఫరెన్స్ అనేది కూడా ఇస్తున్నారు. ఇక అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే అప్లికేషన్ సంఖ్యను బట్టి ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్గా వచ్చేసి షార్ట్ లిస్టింగ్ లేదా రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. తక్కువ దరఖాస్తులు వచ్చేది ఉంటే మాత్రం నేరుగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఎక్కువ వస్తే మాత్రం ఆన్లైన్లో రాత పరీక్ష అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసి 100 మార్కులకు ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఆరోగ్య పరీక్షల అనంతరం పోస్టింగ్ అనేది ఉంటుంది. నోట్ వచ్చేసి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా కూడా సెలెక్ట్ చేసే అవకాశం బ్యాంకుకు ఉంటుంది. అది డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్. ఇక అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే ఆన్లైన్ ద్వారా మాత్రమే పేమెంట్ చేయాలి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 1000 రూపాయలు అనేది ఉంటుంది, ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వరకు వచ్చేసి 175 రూపీస్ అనేది ఉంటుంది. అది ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే. జాబ్ లొకేషన్ మరియు పోస్టింగ్ అనేది చూసుకుంటే సిటీ అండ్ స్టేట్ వచ్చేసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఆల్ ఇండియాలో ఉంటుంది పోస్టింగ్. మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఏపీ, టీఎస్లో కూడా బ్రాంచ్లు ఉన్నాయి. ఈ బ్యాంకుకి సంబంధించి, ఇండియన్ బ్యాంక్ సంబంధించి అక్కడ కూడా ఎంపిక అనేది జరుగుతూ ఉంటుంది. ట్రాన్స్ఫర్ పాలసీ కూడా ఉంటుంది. బ్యాంకుల అవసరాలను బట్టి దేశవ్యాప్తంగా బదిలీలు, ట్రాన్స్ఫర్స్ అనేది ఉంటుంది. ఎవరైతే ముందుగానే ట్రాన్స్ఫర్కి చేయొచ్చు అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక జాబ్ స్టేటస్ అనేది చూసుకుంటే ఇది కాంట్రాక్ట్ మాత్రం కాదండి, పర్మనెంట్ 100% బ్యాంక్ ఉద్యోగం. 1 సంవత్సరం అనేది ప్రొబేషన్ పీరియడ్ అని ఉంటుంది. తర్వాత పర్మనెంట్ జాబ్స్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది డిపెండింగ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. ఇక పరీక్ష విధానం మరియు సిలబస్ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ చూసుకుంటే ఒకవేళ రాత పరీక్ష నిర్వహిస్తే ఆన్లైన్ సిబిటీస్లో ఈ విధంగా చేస్తారు. సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మ్యాథ్స్కి సంబంధించిన మొత్తం టోటల్గా 120 ప్రశ్నలు అనేది ఉంటుంది. దానికి సంబంధించి 180 మార్కులు ఉంటుంది. సమయం వచ్చేసి 2 గంటల టైం అనేది ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ తప్పు సమాధానానికి 1/4 మార్క్ అనేది కట్ చేస్తారు. కాబట్టి మీరు క్వశ్చన్కి, ఆన్సర్కి సంబంధించిన కాన్ఫిడెన్స్ లేకుంటే తెలియని వాటికి మాత్రం మీరు జాగ్రత్తగా దాన్ని డెసిషన్ తీసుకోండి.
ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి. ఎలా అప్లై చేయాలనేది చూస్తే హౌ టు అప్లై అండ్ గైడ్లైన్స్ చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మీరు indianbank.in కెరియర్ పేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత నోటిఫికేషన్ అనేది ముందుగా అప్లై చేసే ముందు ఖచ్చితంగా చదవండి, అర్హతలు పూర్తిగా చదవండి, సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎలా స్కాన్ చేసుకోవాలి, ఎలా అప్లోడ్ చేసుకోవాలి అన్నది కూడా క్లియర్గా చదవండి. తర్వాత అప్లై ఆన్లైన్ అనే లింక్ పై క్లిక్ చేయండి. మీకు ఆ లింక్ కూడా చూపిస్తాను. డీటెయిల్స్ ఫిల్ చేయండి. మీ కరెక్ట్ పర్సనల్ మరియు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఫోటో వచ్చేసి ఏ సైజులో చేయాల్సింది అనేది కూడా వాళ్ళు ఇచ్చారు. సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ రైట్ హ్యాండ్ డిక్లరేషన్ అనేది కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు అవన్నీ కూడా ఒకసారి చదువుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. తర్వాత ఫీజ్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. కేటగిరీ ప్రకారంగా ఆన్లైన్లో ఫీజు చెల్లించేసి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. తర్వాత మీరు చేసిన తర్వాత మీకు మీ రిఫరెన్స్ నెంబర్ కింద ఫైనల్ ప్రింట్ అవుట్పుట్ అనేది ఉంటుంది. అది మీరు ప్రింట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు అది జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్ కమ్యూనికేషన్ అంతా కూడా ఆ రిఫరెన్సెస్ మీద, నెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒకవేళ అఫీషియల్ వెబ్సైట్ సంబంధించినటువంటి కెరీర్ పేజ్లో నేను ముందుగా చూపించినట్టుగా మీరు క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ యాక్టివ్ ఫ్రమ్ 8/4/2026 to 28/4/2026 అనే ట్యాబ్ని మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ టైం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వారందరూ ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వారు ఇక్కడ నుంచి క్లిక్ చేసుకొని మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేసి అప్లై చేయొచ్చు. మీరు రిఫరెన్స్ కింద డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు. ఎలా గైడ్లైన్స్ అనేది, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంది, ఎలా అప్లై చేసుకోవాలని అన్నీ ఇచ్చారు. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఇక్కడ నుంచి చదువుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక మన ముఖ్యమైన తేదీ మార్క్ ఇన్ అవర్ క్యాలెండర్స్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం తేదీ వచ్చేసి 8th April 2026 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 28th April 2026 వరకు ఉంది. కానీ చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా ముందుగానే అప్లై చేయండి. ఎందుకంటే లాస్ట్లో వచ్చేసి సర్వర్ క్రాష్ అయ్యే కావచ్చు, జామ్ అవ్వచ్చు, లాట్ ఆఫ్ లోడ్ ఉంటుంది. కాబట్టి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి, వెంటనే అప్లై చేసేసేయండి. ఇక ఎవరైతే ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు దానికి నేను రిప్లై ఇస్తాను. వన్స్ అగైన్ టు ఆల్ ద జాబ్ ఆస్పిరెంట్స్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.